హలో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా గురించి నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్తానండి. ఇది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఆ ఛానల్ కోసం కూడా నేను చాలా వర్క్ చేశాను. కానీ రిజల్ట్ ప్రతిసారి మన చేతిలో ఉండదు కదా. ఒకవేళ నేను ఇది మన వల్ల కాదు, ఇది ఏమి జరిగే పని కాదు అని అనుకొని ఆగిపోయి ఉంటే ఈ రోజు మీరు ఈ వీడియో చూసేవాళ్ళు కాదు కదా. ఈ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను చేసిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పని, నా మైండ్ సెట్ ని మార్చుకున్నాను. ఈ రోజు ఈ వీడియో ఇదే టాపిక్ గురించి అండి. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకన్నా ఏం డిఫరెంట్ గా ఆలోచిస్తారు? లెట్స్ చెక్ దట్. ఒకసారి ఇద్దరు కవల పిల్లల మీద చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళిద్దరికీ ఒక 6 ఏళ్లు ఉంటాయి. ఒక పిల్లాడిని తీసుకుని వెళ్లి బొమ్మలతో నిండిపోయి ఉన్న ఒక రూమ్ లో పెట్టారు. రెండో అబ్బాయిని తీసుకుని వెళ్లి గుర్రం పేడ ఉన్న రూమ్ లో పెట్టారు. ఒక 1 అవర్ తర్వాత వెళ్ళి వాళ్ళిద్దరిని గమనించారు. బొమ్మల మధ్య ఉన్న పిల్లాడు బాగా ఆడుకుంటున్నాడు, కానీ డల్ గా ఉన్నాడు. ఎందుకు డల్ గా ఉన్నాడు అని అడిగారు. ఆ పిల్లాడు చెప్పిన సమాధానం, ఈ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి, ఇప్పుడు నేను ఆడుకుంటున్నాను, కానీ ఒకవేళ ఇవి పాడైపోతే, ఇవన్నీ నా దగ్గర నుంచి ఎవరైనా తీసేసుకుంటే అందుకని డల్ గా ఉన్నాను అని చెప్పాడు. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న టీం ఆ రెండో పిల్లాడు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్లాడు నవ్వుతూ కనిపించాడు. ఆ పేడ దగ్గరే చుట్టూ తిరుగుతూ, వీలైతే దాన్ని కాస్త పక్కకు జరుపుతూ ఏదో వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నావు అని అబ్బాయిని క్వశ్చన్ చేస్తే అతను చెప్పిన మాట, ఇంత గుర్రం పేడ ఇక్కడ ఉంది అంటే గుర్రం కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి కదా, దానికోసం వెతుకుతున్నాను అన్నాడంట. చూసారా, ఒకే ప్రపంచం, కానీ ఇద్దరికీ కనిపించింది వేరు వేరు. మన జీవితంలో కూడా ఇంతేనండి. సమస్యలు అందరికీ వస్తాయి. కొంతమందికి అందులో అవకాశం కనిపిస్తుంది, మరికొంతమందికి అవకాశం వచ్చినా సమస్యే కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ కి కారణం ఒకటేనండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. మనందరం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాం. ఎన్నిసార్లు కింద పడిపోయామో గుర్తుందా? మోకాళ్ళు గీసుకుపోయి ఉంటాయి, చేతులకి దెబ్బలు తగులుంటాయి, చాలా సార్లు ఏడ్చుంటాం కూడా. కానీ అప్పుడు మనం ఎప్పుడూ అనుకోలేదు కదా, ఇది నా వల్ల కాదు, నేను జీవితంలో సైకిలే తొక్కను అని. మళ్ళీ లేచాం, మళ్ళీ ట్రై చేసాం. ఒకరోజు అదే సైకిల్ ని చేతులు వదిలేసి మరీ తొక్కాం కదా. చిన్నప్పుడు మనందరికీ ధైర్యం ఉంది. పెద్దయ్యాక ఆ ధైర్యం ఎందుకు పోయింది? ఒక ఇంటర్వ్యూలో జాబ్ రాకపోతే, ఒక బిజినెస్ ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్ లో మార్క్స్ రాకపోతే, ఒక యూట్యూబ్ ఛానల్ ఫెయిల్ అయితే మనలో చాలా మంది ఇది నా వల్ల కాదు అని మనం వదిలేస్తున్నాం. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకోసారి ట్రై చేయాలి, నెక్స్ట్ టైం బెటర్ గా ట్రై చేయాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి అని తెలుసుకుని మరొకసారి ప్రయత్నం చేస్తారు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎన్నిసార్లు డకౌట్ అయిపోయాడు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, ఎన్నిసార్లు విమర్శల్ని ఎదుర్కొన్నాడు. నా వల్ల కాదు అని బ్యాట్ పక్కన పడేస్తే ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ ఎలా అవుతారు? లైఫ్ లో ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయండి. కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, దీని మీదే మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ముందు నీళ్ళల్లో దిగాలా? నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను దిగుతాను అని అనాలా? కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? నీళ్ళల్లోకి దిగితేనే కదా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ మనం ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, మరికొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను పలానా పోస్ట్ కి అప్లై చేస్తాను, ఇలా అంటూ ఉంటాం కదా. ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఆ ఇంకొంచెం అనేది చాలా మంది జీవితంలో అసలు రాదు. చూడండి, ఫస్ట్ టైం మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడి ఉంటాం, చాలా భయపడి ఉండుంటాం. ఈ రోజు పక్క సీట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మరీ మనం డ్రైవ్ చేసేస్తుంటాం, మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది కదా. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మొట్టమొదటి అడుగు వేస్తారు. ఆన్ ద గో, ఆన్ ద జాబ్ నేర్చుకుంటారు, వాళ్ళ స్కిల్స్ ని మెరుగుపరుచుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదండి. మొట్టమొదటి అడుగు వేసే వాళ్ళకే రెండో అడుగు కనిపిస్తుంది. మీకు తెలుసా, ఒక సూపర్ సక్సెస్ఫుల్ సింగర్ తో ఒక పర్సన్ అన్నాడంట, నేను మీలా అవ్వటానికి నా జీవితం కావాలంటే నేను ఇచ్చేస్తాను అని. అప్పుడు ఆ సింగర్ నవ్వి, నేను కూడా అదే చేస్తున్నాను, నా జీవితాన్ని ఈ సంగీతానికే నేను ఇచ్చేసాను అని చెప్పారంట. సక్సెస్ అంటే ఒక్క రోజులో జరిగిపోయే మ్యాజిక్ కాదండి, వేల రోజుల సాక్రిఫైస్. మనకి వాళ్ళ ఫేమ్ మాత్రమే కనిపిస్తోంది, వాళ్ళ సక్సెస్ మాత్రమే కనిపిస్తోంది, కానీ దాని వెనుక వాళ్ళు మిస్ అయిన ఫంక్షన్స్, నిద్రలేని రాత్రులు, వాళ్ళు వదులుకున్న హాలిడేస్, ఇవన్నీ ఉంటాయి. చూడండి, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సాక్రిఫైస్ ని ఒక పనిష్మెంట్ లాగా చూడరు, దానిని ఒక పెట్టుబడి లాగా చూస్తారు. ఈ రోజు కొంచెం కష్టపడితే రేపు జీవితం కొంచెం ఈజీ అవుతుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రోజు కంఫర్ట్ కోసం రేపటి సక్సెస్ ని వదిలేసుకుంటారు.
పెద్ద పెద్ద ఏనుగుల్ని ఒక చిన్న తాడుతో కట్టేసి ఉండటం మీరు చాలా సార్లు చూసే ఉండుంటారు. చాలా నవ్వొస్తది కదా. అంత పెద్ద ఏనుగుకి అంత చిన్న తాడో అంత చిన్న చైనో తెంపేసుకోవటానికి ఎంతసేపు పడుతుంది? కానీ ఏనుగు ఆ పని ఎప్పుడూ చేయదు. ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు అదే తాడుతో ఆ ఏనుగుని కట్టేసి ఉండుంటారు. ఆ టైంలో ఆ చైన్ని తెంచుకోవటానికి ఏనుగు చాలా కష్టపడి ఉండుంటుంది. ప్రయత్నించి ప్రయత్నించి ఫెయిల్ అయి ఉండుంటుంది. ఆ చిన్న ఏనుగుకి ఆ తాడుని కట్ చేసుకోవటం చాలా కష్టమైన పని. కొంతకాలం ప్రయత్నించిన తర్వాత దానికి మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఈ చైన్ ని కట్ చేయటం నా వల్ల కాదు అని. అదే మైండ్ సెట్ తో అది పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆ ఏనుగుకి ఎంత శక్తి ఉన్నా, ఆ ఏనుగుకి ఎంత బలం ఉన్నా దాని ప్రీవియస్ మైండ్ సెట్ వల్ల ఆ చైన్ ని తెంచుకునే ప్రయత్నం కూడా చేయదు. సింపుల్ గా చెప్పాలంటే ఆ ఏనుగుకి బలం ఉంది, కానీ ఆలోచన లేదు. మనలో చాలా మంది కూడా ఇలాంటి మాటలు మాట్లాడతాం కదా. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మ్యూచువల్ ఫండ్స్ అర్థం కావు, మా ఇంట్లో ఎవరు బిజినెస్ చేయలేదు, మా ఫ్యామిలీలో ఎవరు పెద్దగా ఎదగలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఎగ్జాక్ట్ గా ఆ ఏనుగు లాగానే గతంలో మనకైనా ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవటం కూడా అయి ఉండొచ్చు. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆ ఫెయిల్యూర్స్ ని ఒక శిక్ష లాగా భుజాల మీద మోస్తూ ఉంటారు. లైఫ్ చాలా చిన్నది, ఆ బరువుని కాస్త కిందకి దించండి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే స్లోగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేయండి. ఆ చిన్న చిన్న అడుగులే మీ జీవితాన్ని మారుస్తాయి. మనలో చాలా మంది చాలా ఈజీగా ఒక మాట అంటారండి, నా టైం బాగలేదు, నాకు అవకాశాలు రావటం లేదు అని. సరే, నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. రోజుకి 24 గంటలు టైం ఉంది, అవునా? అంబానీకి రోజులో ఎన్ని గంటలున్నాయి? రాజ్ శర్మానికి రోజులో ఎన్ని గంటలున్నాయి? ఆ అబ్బాయి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఈ రోజు అతని వయసు 30 సంవత్సరాలు కూడా లేకుండానే కొన్ని వందల కోట్ల బిజినెస్ ని బిల్డ్ చేసుకున్నాడు. పివి సింధుకి రోజులో ఎన్ని గంటల టైం ఉంది? ఆమెకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రతిరోజు పొద్దున 4 o'clock కి నిద్ర లేచి ప్రాక్టీస్ కి వెళ్లేవారంట. అదే డెడికేషన్ ఆమెని ఒలింపిక్ మెడల్ వరకు తీసుకుని వెళ్ళింది. మనకి రోజులో ఎన్ని గంటలున్నాయి? అందరికీ ఉండేది అదే 24 గంటలు. డిఫరెన్స్ టైంలో లేదండి, ఆ టైంని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్న దాంట్లో ఉంటుంది. రోజుకి 1 గంట ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏదైనా ఒక మంచి బుక్ చదవండి, లేదా ఒక 1 hour బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయండి. 1 సంవత్సరం తర్వాత మీ లైఫ్ ఎక్కడుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ ఆ 1 hourలో మనమేం చేస్తాం? రీల్స్ చూడటమో, షార్ట్ ఫిలిమ్స్ చూడటమో, అర్థం పర్థం లేని స్క్రోలింగ్ లో గంటల తరబడి టైం వేస్ట్ చేస్తాం. ఇప్పుడు 2026 కూడా అయిపోవస్తుంది. మనం మారకపోతే 2036 కూడా అయిపోతుంది. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అదృష్టం కోసం ఎదురు చూడరు. చాలా తక్కువ మంది వాళ్ళు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులతో వాళ్ళ అదృష్టాన్ని వాళ్లే రాసుకుంటారు. ఆ తక్కువ మందిలో మనం కూడా ఉండాలి కదా. ఆ తక్కువ మందిలో మీరు ఉండాలి అని అనుకుంటే ఐ యామ్ పార్ట్ ఆఫ్ దట్ 1% అని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇది మీ బ్రెయిన్ కి మీరు ఇస్తున్న కమాండ్ గా ట్రీట్ చేయండి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది చదివిన హ్యారీ పోటర్ బుక్, అది రాసిన జేకే రౌలింగ్ ని స్టార్టింగ్ డేస్ లో చాలా పబ్లికేషన్ హౌసెస్ ఎంకరేజ్ చేయలేదండి. ఆవిడ అక్కడే ఆగిపోతే ఈ రోజు ప్రపంచానికి హ్యారీ పోటర్ ఉండేది కాదు కదా. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న పాయింట్స్ లో ఒక్క పాయింట్ అయినా నిజాయితీగా మీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత మీ ఆలోచన మారుతుంది, మీ అలవాట్లు మారుతాయి. అలవాట్లు మారితే జీవితం మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ అండ్ మనీ మైండ్ సెట్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching till here. I'll see you again with another good video. Bye.